सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते सच्चिदानन्दरूपां तां गायत्रीं प्रतिपादितं नमामि హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. అందరూ బాగున్నారా? నిద్రపోతున్నారు చాలామంది. మీరందరూ కలిసి నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా, మీకు తెలుస్తలేదు. అందరు నమస్కారం పెట్టుకోండి. నేను చెప్పినట్లు అందరూ చెప్పాలి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి, జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి. మనము స్వామి సన్నిధిలో ఉన్నాం, స్వామి పాదాల దగ్గర ఉన్నాం కాబట్టి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆత్మీయ బంధుత్వంతో మనమందరం ఇక్కడ కలిసాం. శరీర బంధాలు కావివి, ఆత్మ బంధాలు. పెద్దలు ఒక మాట అంటారు, తాళ్ళని గాలి కొట్టుకపోతాయి, గింజలు మాత్రమే కాళ్ళకాడ పడతావని చెప్పిరు. కాబట్టి వచ్చిన వాళ్ళంతా పటిష్టమైనటువంటి పునరావృత్తికి సంబంధించినటువంటి వీర తేజములైనటువంటి కట్టర్ హిందువులు. రానోళ్ళు కూడా మనోళ్ళే. ఇక్కడ వచ్చిన వాళ్ళకు రానోళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి విశ్వ ప్రాణహితమైనటువంటి సనాతన బంధువులకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఒక సంతుగా, ఒక సాధువుగా, ఒక యతిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ అందరికీ ప్రసాదిస్తూ తదాస్తు. సమయం చాలా అయింది. కేవలం మీ అందరికీ ఆశీర్వాదం మాత్రమే చేద్దామని నేను వచ్చాను. ఆశీర్వాదం చేశాను, ఇక నేను వెళ్ళిపోతా. పొమ్మంటారా? మరి ఒక 2 మాటలు చెప్తాను, శ్రద్ధగా, భక్తితో, ప్రేమతో వినాలి. ఎందుకోసమంటే సైన్స్ ఒక మాట చెప్తుంది, సౌండ్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం గురించి శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక శబ్దం ద్వారా అనర్థం జరుగుతుందన్నది ఎంత సత్యమో, ఒక శబ్దం ద్వారా పరివర్తనం జరుగుతుంది, లాభం జరుగుతుంది, పుణ్యం పురుషార్థం వస్తుంది, పాపాలు పోతాయి, శాపాలు పోతాయి, కర్మలు పోతాయి, దోషాలు పోతాయి, మంచి జరుగుతుందన్న సత్యాన్ని కూడా నమ్మాలి. అవునా కాదా? యతి యొక్క వాక్యం, సాధువు యొక్క శబ్దం, ఋషి యొక్క వాణి వలన జన్మ జన్మాంతరాల పాపాలు పోతాయని చెప్పి సనాతన ధర్మం నమ్మింది. అందుకే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటను మీరు మంచిగా వింటే మీ జీవితం ఇక్కడికి రాకన్నా ముందు వేరు, ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన తర్వాత వేరుగా మారుతుంది. అందుకే 2 నిమిషాలు, ఎక్కువసేపు మాట్లాడాను. మీ అందరికి బాగా నిద్ర వచ్చింది, నాకు అర్థమైపోయింది. 2 నిమిషాలు మాట్లాడతా వెళ్ళిపోతా. నేను కూడా చాలా దూరం పోవాలి కదా, మీరంటే గీనె పక్కపక్కలని ఇంకా చాలా దూరం పోవాలి. వేదికని ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే వాస్తవానికి ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్లు ఈరోజు షెడ్యూల్డ్ నాది వేరు. మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులైనటువంటి గువ్వల బాలరాజు అన్నగారు నన్ను గుంజుకొచ్చిండి ఇడికి గట్టిగా గట్టిగా. అన్నకు చప్పట్లు కొట్టాలి. ఈరోజు ఉదయం నుంచి నాతోనే ఉన్నాడు, ఎక్కడ స్వామి తప్పిపోతాడో ఏమని. ఇడిసిలేడు నన్ను, ఎన్ని ప్రాంతాలు తిప్పుకొచ్చిండో చక్రవాకంలాగా. ఇక ఇది చివరి, అన్న నన్ను వదిలిపెట్టాలి, నేను వెళ్ళిపోతా. అన్నకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడండి, రాజనీతి సనాతన ధర్మంలో ఒక భాగం. ప్రతి రాజకీయ నాయకుడు మనకొక రాజధర్మానికి రాజుతో సమానం. ఏ పార్టీ అన్నది మనకు సంబంధం లేదు, అందరు బాగా గుర్తుపెట్టుకోండి. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది మనకు. ఇది భరతమాత మనకు చెప్పకనే చెబుతున్నటువంటి సందేశం. పార్టీలకు కట్టుబానిసలవ్వడం వల్లనే దేశంలో చాలా అనర్థాలు జరిగిపోయినాయి. ప్రతి నాయకుడు మనకు ఆదర్శమే, ప్రతి నాయకుడికి మనం సపోర్ట్ చేయాలి. ఇది మనందరి బాధ్యత కూడా. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఎక్కడున్నాడో మనకు సంబంధం లేదు. కాకపోతే ఒకటి మాత్రం కంపల్సరీ చూడాలి, అన్నం పెట్టితే దేవుడు అంటారు, నీళ్ళు ఇస్తే దేవుడు అంటారు, 10 రూపాయలు సాయం చేస్తే దేవుడు అంటారు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ప్రామాణిక దైవతత్వములు. కానీ
చిరస్థాయిగా ఉండేటటువంటి ధర్మాన్ని కాపాడినవాడు సాక్షాత్తు దేవుడే. అటువంటి నాయకులు మనకు అవసరం. ఆ నాయకులను మనం ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి నాయకులకు అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా ఉంది మనకు. ఇది కూడా మనం అందరం గమనించాలి. అదేవిధంగా ఇంతకుముందు చక్కగా అందరి నిద్రను పోగొట్టి అందరి మనసులో ఒక కళను నింపినటువంటి ఆ చిన్నారి తల్లులు చాలా చక్కగా నాట్యం ఆడారు. వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ ఊరు పేరు మామిళ్ళపల్లి ప్రదేశమునందు ఈరోజు మనమందరం కలుసుకున్నాము. మనమందరం ఇక్కడ కలవడానికి ముఖ్యమైనటువంటి కారకం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉన్నటువంటి గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి గొప్ప సంఘం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక్కటే, ఇంకేది లేదు. చాలా సంస్థలు వచ్చాయి, చాలా సంఘాలు వచ్చాయి, చాలా ఫౌండేషన్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ కొన్ని మధ్యలో లుప్తమైపోయాయి, కొన్ని నడుస్తున్నాయి. అంతగా జనారంజకముగా ప్రజాదరణ పొందినటువంటివి లేవు. ఒక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రపంచవ్యాప్తంగా మాన్యతను, ప్రతిష్టను, గుర్తింపును పొందింది. ఇది అనుభవజ్ఞులకు మాత్రమే తెలిసిన సత్యం, మంచి విశ్లేషకులకు మాత్రమే తెలిసిన సత్యం. అందరూ దీని యొక్క సత్యాన్ని ఎరగజాలరు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనే పుణ్యంతో ఈరోజు ఆజన్మాంత బ్రహ్మచారి ఒక బాల సన్యాసి ఈ ఊరు పొలిమేర దొక్కాడు. మీ అదృష్టం అది. ఇది ఇప్పటి పూర్తికి మీకు దొరికేటటువంటి అదృష్టం అనుకోకండి. వాస్తవంగా మన ధర్మంలో ఒక మాట చెప్పారు. సత్యమైన సాధువు ఒక పొలిమేరను తొక్కితే ఆ ఊళ్ళో ఉండేటటువంటి అంటుదోషం, ముట్టుదోషం, తొక్కుడదోషం, పొలిమేర సందుదోషం, గత్తర్లు, మహమ్మారులు, పీడలు, పిశాచులు, ఆ ఊరికి ఎవరన్నా ఏమైనా తెగులు తెచ్చి అంటించిన దోషం కూడా ఆ సాధువు యొక్క పాదధూళితో పావనమైపోతుందని ధర్మం నమ్మింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఓహో నువ్వు పెద్ద సాధువు అట్లయితే నువ్వు సత్యమైన అతనివే అనుకోవచ్చు. చూడండి, నేను కూడా మీలాక మనిషిని. శరీర ధర్మాన్ని అనుసరించి జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా నేను కూడా యోని నుండి జన్మించిన వాడినే. మీలాకనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తాయి. మీరు తిన్నట్లనే తింటా, కానీ మీరు తిన్నంత ఎక్కువ తినను, కొంచెమే తింటా. ఇంకోటి, మీరు తిన్నంత గొప్ప గొప్ప తిండి కూడా నేను తినను. నాదంతా గడివైన తిండి, గాలిపోయే తిండి. నాది మనుష్య శరీరమే. కానీ ఒకటి మాత్రం మీరు నమ్మాల్సిన సత్యం ఉన్నది. ఏమిటో తెలుసా? నేను సన్యసించినప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మానికి కట్టుబానిసనే జీవించాను. ఆ గొప్ప లక్షణం నాలో చూడవచ్చు. రెండవ లక్షణం, అనునిత్యం నేను దేవీ మూల మంత్రమును, నవార్ణ మంత్రమును అసంఖ్యాకంగా జపం చేస్తాను. ఆ అనుష్ఠాన శక్తి నాలో ఉన్నది, నా నవనవ నాడుల్లో ఉన్నది, నా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నది. అది మీరు నమ్మవచ్చు. మూడవ అంశం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే శక్తినిచ్చేటటువంటి మహాశక్తిని ఉపాసించువాడను నేను. అది మీరు నమ్మాల్సిన సత్యం. ఇప్పుడు చూడండి, పాత్ర ఖాళీగా ఉంటే ఖాళీకుండా అంటాం. ఆ పాత్రలో ఏదైనా ఒక పదార్థం నిండుకొని ఉంటే పదార్థంతో కలిపి దాని పేరు చెప్తాం. అవునా కాదా? ఇప్పుడు నాలో ఈ తత్వం ఉండడం వలననే నేను రావడంతో మీకు ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పాను. అది మీరందరూ నమ్మాల్సినటువంటి సత్యం. కాబట్టి మనందరిని ఇక్కడికి గుజిగుచ్చినటువంటి మాన్యనీయ మన సరసంఘ చాలక్ గారు, మోహన్జీ భాగవత్ ప్రస్తుత సరసంఘ చాలక్ గారు, వారిలో నిజం చెప్పాలంటే ఆనాడు డాక్టర్జీని మనం చూడలేదు, గురూజీని కూడా మనం చూడలేదు. ఇప్పుడున్నటువంటి మన సరసంఘ చాలక్ లోపల వాళ్ళిద్దరు కనబడ్డారు. నాకైతే వారిద్దరు గోచరించారు. వారు ఆదేశించారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాలు పరిపూర్ణమైన అవుతుంది కాబట్టి గ్రామాన ఉండేటటువంటి భరతమాత ముద్దు బిడ్డలని, సనాతన వీర తేజములనందరినీ కూడా జాగృతం చేయండి అని చెప్పి మాకందరికి పని ఇచ్చారు, మాకందరికి పని అప్పగించారు. అందుకే ఊరు వాడ తిరుగుతూ మీ అందరినీ పావనం చేసి ఆశీర్వదించడానికి మేము వచ్చాము. మా మఠాలను, సాంప్రదాయాలను, పీఠాలను పక్కన పెట్టి మీ అందరి కోసం వచ్చాము. అంతటి సౌశల్యాన్ని, అదృష్టాన్ని, అంతటి గొప్పతనాన్ని మీ అందరికి ప్రసాదించడానికి కంకణం తీసుకున్నటువంటి
ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చాలామందికి కొన్ని చెడ్డ అపోహాలు ఉన్నాయి. ఏమిటంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీకి సంబంధించింది అనుకుంటారు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతతత్వం అంటారు, జనాలలో మత విద్వేషాలు రెచ్చగొట్టేది అంటారు, అది మనువాదం అంటారు, కాషాయవాదం అంటారు, ఏదేదో అంటారు. చూడండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్వతంత్రం రాకన్నా ముందే స్థాపింపబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో భరతమాత నుదిటి మీద తిలకం వలె ఉన్నది కాబట్టి ఇప్పటికీ కలకలలాడుతున్నటువంటి అఖండ సౌభాగ్యమూర్తులను కళ్ళారా మనం చూస్తున్నాం. లేకపోతే ఈ అదృష్టం మనకు దొక్కేది కాదు. ఎలా చెప్తున్నావు స్వామి, దీనికి ప్రమాణం ఏంటి, సాక్ష్యం ఏమిటంటే పాకిస్తాన్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లేదు కాబట్టి అక్కడ మన గుళ్ళు లేవు, మన గోపురాలు లేవు, మన ఆనవాళ్ళు లేవు, మన సంస్కృతి లేదు, మన సాంప్రదాయం లేదు, మన వాళ్ళు ఎవరూ లేరు. ఇంకొక మాట మీరు గమనించాలి. ఒకవేళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మత విద్వేషాలు రెచ్చగొట్టేది గనక అయితే ఈ దేశంలో ఇంత చల్లగా స్వేచ్ఛావాయువులను మనం పీల్చే వాళ్ళం కాదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ అనేది మత విద్వేషాలు రెచ్చగొట్టేదైతే ఈ దేశంలో మన గుళ్ళు గోపురాలకు సమానంగా మసీదులు ఎక్కడి నుంచి వచ్చాయి, చర్చిలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు చూడండి, జెరూసలేంలో క్రీస్తు పుట్టినటువంటి ప్రదేశం లోపల మన గుళ్ళు గోపురాలు లేవు. అక్కడ మత విద్వేషాలు ఉన్నాయి, మత జాడ్యం అక్కడ ఉంది, మతం అంటే ఒక క్రౌర్యం, క్రూరత్వం అక్కడ ఉంది. కాబట్టి అక్కడ మన గుళ్ళు గోపురాలు కట్టనిచ్చలేరు మన వాళ్ళని. అది మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రాంతం, అది మత విద్వేషాలు రెచ్చగొట్టే సంస్థ. చూడండి, ఇస్లాం పుట్టినటువంటి ప్రదేశంలో కూడా మన గుళ్ళు గోపురాలు లేవు, మన ఆనవాళ్ళు లేవు, నష్టన బొట్టు పెట్టేవాడు లేడు అక్కడ. అది అసలైనటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రాంతం, మత విద్వేషాల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి ప్రదేశం. అది మత జాడ్యం, మత క్రౌర్యం. ఇక్కడ ఎవడు మత విద్వేషాలు రెచ్చగొట్టంగా ఇన్ని మసీదులు ఎక్కనుంటొచ్చే, ఇన్ని దర్గాలు ఎక్కనుంటొచ్చే, ఇన్ని చర్చీలు ఎక్కనుంటొచ్చే, ఎవడి మీద దాడి చేస్తున్నాడు, ఎవడి మీద రెచ్చగొడుతున్నాడు? అరే, గీ మాత్రం చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు మీరు? వాళ్ళు ఎప్పుడు అనలేరు, ఇస్లాం మత పెద్దలు అనలేరు, క్రైస్తవ మత పెద్దలు అనలేరు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, మతాల మధ్యలో చిచ్చులు పెడుతుందని ఎప్పుడు అనలేరు. మన వాళ్ళే, మన హిందువులే. ఏమిటంటే ఆయన ఏదో ఒక పార్టీలో ఉండి ఉంటాడు, ఆ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని, ఆ పార్టీ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు కోసం పాటుపడే కోణంలో తనను తాను మర్చిపోయి, తన అస్తిత్వాన్ని మర్చిపోయి ఇటువంటి గొప్ప భరతమాతకే వన్నె తెచ్చేటటువంటి సంస్థకు పేరు తీసుకురావడం అన్నది సబబు కాదు. ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండొచ్చు, ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఉండొచ్చు, ఒక జనసేన పార్టీ లీడర్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు. మీరు ఏ పార్టీలను ఉండండి నాయన, ఏ పార్టీ కన్నా పనిచేయండి, ఆ పార్టీకి కట్టుబానిసలై పనిచేయండి. మేము పార్టీల కోసం మాట్లాడతలేం, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఒకటే, గాజులు లేని కాపురాలు తీసుకురానికి ప్రయత్నాలు జరుగుతుండే, అది ఆపండి. నష్టన బొట్టు పెట్టకుండా, నష్టన బొట్టు లేకుండా, సికలో పూలు లేకుండా దగదగలాడుతూ అఖండ సౌభాగ్యమూర్తులైతున్నటువంటి నా తల్లుల యొక్క జీవితాలను మార్చే కుట్రలు చేస్తున్నారు. వాటిని ఆపండి. నీవు ఏ పార్టీ నాయకుడు అయితే మాకేమొచ్చింది? ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే చాలామంది అంటారు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ. అది తప్పు. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సంఘం అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఆర్ఎస్ఎస్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. మన పీఠానికి అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి నాయకుల్లో ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా నా ముందు చెప్పారు, స్వామీజీ మీరు చెప్పిన మాట రాతికి లక్షణం వేసినట్లు. అవును, నేను ఈ పార్టీలో పనిచేస్తున్నా, కానీ నేను సంఘ శాఖలో కూడా పాల్గొంటున్నానని చెప్పాడు. అలా ఉండాలి కదా, అది కావదా మనకు కావాల్సింది. ఈ విషయాన్ని మీ అందరితో ఎందుకు పంచుకుంటున్నానంటే, ఈ మధ్యలో నేను హిందూ సమ్మేళనంలో పాల్గొని ప్రతి వేదిక మీద మీ క్షేమం కోసం, మీ మేలు కోసం నేను మాట్లాడుతుంటే నన్ను ఏమన్నారంటే, ఇతన్ని బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారు.
ఈ పరాశ్రీ స్వామి బీజేపీలో కమ్ముడబోయిండంటారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ రంగు పులిమిన్రు అంటారు. అయ్యో, ఇది ఎక్కడ అన్యాయం? చూడండి, నేను చెప్పేటటువంటి మాటల్లో ఉండేటటువంటి తత్వం ఏమిటి, మూలం ఏమిటి, నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటంటే భరతమాతని భరతమాతలాగానే ఉంచుదాం అన్న తత్వం నాది. భరతమాత ఇప్పుడు ఎట్లుంది? చేతిలో జెండా పట్టుకొని కిరీటం పెట్టుకొని సాక్షాత్తు జగన్మాత వలె ఉన్నది ఈ దేశపు యొక్క భరతమాత. అలా ఉండాలన్నదే నా యొక్క తత్వం, నా యొక్క వాదన. ఇది చెప్పే కోణంలో నేను మతతత్వవాదినైతే నేనెట్లా పార్టీలకు అమ్ముడబోతి? నేను ఎప్పుడు పార్టీలకు అమ్ముడబోతి? ఈ అపోహాలు మన వాళ్ళకు వచ్చాయి. ఇటువంటి అపోహాలు సృష్టించుకోవద్దు. ఇటువంటి అపోహాలకు మీరు పాలుపడ్డాడు కాబట్టే శ్రీపీఠానికి చెందినటువంటి పూజ్య పరిపూర్ణానంద స్వామి, కాకినాడలో ఉంటుంది శ్రీపీఠం, స్వామీజీ కూడా సనాతన ధర్మం కోసమే పాటుపడ్డాడు, పోరాడాడు, కృషి చేశాడు. సరే, ఏదో ఒక పార్టీలో ఉంటే తప్ప ఈ ప్రజలు గుర్తించారని చెప్పేసి ఒక పార్టీలో చేరిన తర్వాత స్వామీజీని మన వాళ్ళే, మన హిందువులే చాలా ఇబ్బందులు పెట్టారు. అరే, మీకోసం పోరాటం చేసి, మీకోసం మాట్లాడుతూ, మీకోసం పనిచేసే వాళ్ళను కూడా మీరు తప్పర్థం చేసుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడాలి? ఎవరు మీకోసం పాటుపడాలి? పోనీ మీకు సనాతన ధర్మం యొక్క మూలాలు తెలుసా? ఏది గొప్పది, ఏది కాదో మీకు తెలుసా? తెలీదు. అవన్నీ మీకు చెప్పేవాడు కూడా మీకు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళలో మీరు తప్పులు వెతికితే ఇది న్యాయమా? చెప్పండి ఒకసారి. చెప్పండి, ఇది న్యాయమా? ఈనాడు ఎందరో స్వామీజులు సభ్య సమాజంలోకి రావడానికి భయపడుతున్నది కేవలం ఇందుకే. వేదికల మీదకి వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు బాధ్యతగా అంటారు, ఎవరి కోసం మాట్లాడమంటే స్వామి? ఈ జనాల కోసమా? ఈ హిందువుల కోసమా? ఈడ దండాలు పెడతారు, ఈడ చేయగొడతారు, తర్వాత వీళ్ళే మన ఈపున కన్నం పెడతారు. ఎందరో స్వామీజీలు నాతోన బాధపడ్డారు. ఎందుకు? మీరందరూ సంఘటితంగా లేకపోవడం వలన, వాళ్ళ పక్షాన నిలబడకపోవడం వలన. ఏముంది ఇప్పుడు? చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుందాం, కాకపోవచ్చు అనుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, ఇంకేదైనా ఒక పార్టీ, మొన్న కవితమ్మ కొత్త పార్టీ పెట్టింది, ఆ పార్టీ కూడా అనుకుందాం. మీరు పార్టీల వరకు వస్తే పార్టీలకు పనిచేయండి. ధర్మం విషయానికి వస్తే చెప్పాలి, ఫలానా చిన్నజీయర్ స్వామి మా గురువు, ఫలానా పరిపూర్ణానంద స్వామి మా గురువు, ఫలానా మంత్రాలయం పీఠాధిపతి మా గురువు అని గర్వంగా, ధైర్యంగా మీరు చెప్పగలిగితే స్వామీజీలే మీకోసం కత్తి పట్టుకొని యుద్ధం చేస్తారు సమాజంలో. మీరు కొట్లాడాల్సిన అవసరం లేదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడి శత్రువు అనేవాన్ని 3 సేర్ల నీళ్లు దాపాలంటే స్వామీజీలే సరిపోతాడు ఈ పూటకి. అవతలోనికి ప్రశ్న ఉండదు, సమాధానం ఉండదు, చెమటలు ఒక్కటే పడతాయి. అలా మాట్లాడాలంటే స్వామీజీలే కరెక్ట్. ఎందుకో తెలుసా? ఏది దైవం, ఏది దైవత్వం, ఏది సిద్ధాంతం, ఏది వేదాంతం, ఏది శాస్త్రం, ఏది పరిజ్ఞానం చెప్పేటటువంటి శక్తి మీతో లేదు. పొద్దున్న లేస్తే ముఖ్యవారు కష్టం చేసుకున్నామా, ఎల్పాయ రొట్టె తిన్నామా, కారం పొడి మెతుకులు తిన్నామా, పెళ్ళం పిల్లల్ని చూసుకున్నామా, పిల్లల్ని చదివించినామా, చచ్చిపోయినామా, ఇదే మీకు తెలుసు. ఈ వేదాలు, పురాణాలు, శాస్త్రాలు మీకు తెలుసా? అవతలోడు దాడి చేసే కోణంలో ఆయుధం ఒకటే పెట్టుకొని దాడి చేయడు, అన్ని కోణాలతో దాడి చేస్తాడు. అన్ని కోణాలతో దాడి చేసేవాడిని ఎదిరించాలంటే సర్వసంగ పరిత్యాగులు, ఆలు పిల్లల్ని వదిలేసిన వాడు, ఇల్లు ఇడుపును వదిలేసిన వాడు, అన్నిటినీ త్యాగం చేసినటువంటి మాలాంటి వాళ్ళే సరిపోతారు. వాళ్ళు ధైర్యంగా వచ్చి మాట్లాడాలంటే మీరు సపోర్ట్ చేయాలి, మీరు మాట్లాడాలి. ఏయ్, మా గురువుల మీనికి కన్నెత్తి చూసినావంటే బిడ్డ నేను కోసి పాడేస్తామని చెప్పాలి. ఎవడైతే స్వామీజీల మీద కామెంట్ చేస్తాడో, ఎవడైతే గురువుల మీద కామెంట్ చేస్తాడో, ఎవడైతే మఠాల మీద, పీఠాల మీద, దేవాలయాల మీద దాడి చేస్తాడో వాళ్ళ గురించి మీరు మాట్లాడగలిగితే మాకు ఇంకా బలం వస్తుంది, ఇంకా మాట్లాడతాం. మొన్న రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ వచ్చింది. ఎవరో ఒక పెద్ద నాయకుడు అన్నాడు, ఈ సనాతనవాదాన్ని, ఈ మనువాదాన్ని తీసేస్తేనే ఈ భారతదేశం బాగుపడుతుందని ఒక సోషల్ మీడియా మాధ్యమంగా ఒక నివేదిక ఇచ్చాడు. చూడండి, ప్రపంచము లోపల ఒక భయంకరమైనటువంటి సంక్షోభం రాబోతుంది. ఎవరన్నా కావాలంటే రికార్డ్ చేసుకోండి, ఫిట్ చేసుకోండి, డిలీట్ కాకుండా మంచిగా ఫిట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. ప్రపంచంలో ఒక భయంకరమైన సంక్షోభం రాబోతుంది కొన్ని సంవత్సరాలలో.
ఏమిటో తెలుసా? చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు, ఉద్యోగం ఉన్నవానికి తిండి దొరకదు. కానీ భారతదేశానికి ఆ గతి పట్టదు, భారతదేశానికి ఆ దుస్థితి రాదు. ప్రపంచంలో ఆకలి చావులు చచ్చే దినం వచ్చిన భారతదేశంలో అటువంటి పరిస్థితి రాదు. కేవలం ఏంటో తెలుసా? మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సభ్యత అంత గొప్పగా మనకు రచించి ఇచ్చారు మన ఋషులు. ఏ విధంగా చూడండి, ఒక దేవాలయ వ్యవస్థ నడవాలంటే ఇప్పుడు మనం కులం 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 అని ఒక గజ్జి కుక్కల్లాగా తయారైపోయినాం. కాబట్టి ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఒక దేవాలయ వ్యవస్థలో 60 కులాలు సల్లగా బ్రతకాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ద బెస్ట్ అండ్ గ్రేట్ ఒక ఫంక్షనాలిటీ దేవాలయ వ్యవస్థ. అటువంటి వ్యవస్థలు, అటువంటి పటిష్టమైనటువంటి మూల ఛందస్సులు మనకి ఇచ్చిపోయారు మన వాళ్ళు. కాబట్టి ఈ దేశంలో దేహి అనే పరిస్థితి మనకు రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కుంభమేళ జరిగింది. కుంభమేళ జరిగినప్పుడు కుంభమేళకు వచ్చినటువంటి నాగసాధువులను, అఘోరాలను, గురువులను, స్వామీజీలని చూడడానికి ప్రపంచం ఇక్కడికి వచ్చింది. ప్రపంచం ఇక్కడకు రావడం వలన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఆదాయం సమకూరిందో తెలుసా? ఎంతమందికి తిండి పెట్టిందో తెలుసా కుంభమేళ? చిన్న చిన్న చిరుతిళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు కూడా 5 లక్షలు 6 లక్షలు సంపాదించారంట. లైవ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదొక్క కుంభమేళ కాదు, 12 సంవత్సరాలకు మన దేశంలో ప్రతి జీవనదికి పుష్కరాలు వస్తాయి. ఎంతమందికి నదులు తిండి పెడుతున్నాయి. ప్రతి దేవాలయానికి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఆ జాతరల కాడ, తిరణాల కాడ, ఉత్సవాల కాడ. ఇది మూఢనమ్మకం కాదు, ఇది అనామకం కాదు. ఇది ప్రపంచంలో కంప్యూటర్లు పెరిగిపోతాయి, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోతాయి, ఈ 5Gలు 4Gలు 8Gలు పెరిగిపోతాయి. దానిలో దీన్ని బతుకుతారా? భగవంతుడున్నాడు, మాకు మంచిగా అయితే ఒక నమ్మకానికి బానిసలమై అక్కడ దేవునికి దాసంగం పెట్టడానికి పోతే కొత్త కుండ కొంటాం. కుండలు చేసి ఆయనకి ఇంత అన్నం పెడతాం. మనం కుండ దేవుని పేరు మీద వేస్తాం, ఆడ కుండ కొంటాం, ఆయనకి ఇంత అన్నం పెట్టి వస్తున్నాం. మనం దేవునికి పూల దండ వేయాలని పూలు తీసుకొని వస్తాం, ఆ పూలు పండించడానికి ఇంత అన్నం పెట్టి వస్తాం. మనం పూలు అల్లిలోనికి అన్నం పెట్టి వస్తాం. ఇలా ఒకటా రెండా? భగవంతుని పేరిట ప్రపంచంలో ఎందరో బతుకుతున్నారు. కానీ చదువుకున్న మేధావులు ఏమంటారో తెలుసా? ఈడో పెద్ద పనికిరానోడు, అన్ని మూఢనమ్మకాలు చెప్తాడు ఈడు. మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాను నేను. రేపు వచ్చే అమావాస్య శని జయంతి, శనివారం వస్తుంది. ఆ రోజు శని దీపం వెలిగించండి అయ్యా, ఇట్లా ఇట్లా ఈ కాంబినేషన్ సెట్ చేసి దీపం వెలిగించండి అని ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాం. దానికి ఒక పెద్ద ఆయన కామెంట్ పెట్టిండు, శ్రీనివాసరావు అంట ఆయన. శ్రీనివాస్ అంటే మన హిందువే కదా, అవునా కాదా? ఆయన ఏం కామెంట్ పెట్టిండంటే, వీడు పెద్ద పనికిరానోడు జమైండు, వీడు జనాలనంత మూఢనమ్మకం వైపు తీసుకెళ్తున్నాడు, ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంటే వీడు దీపాలతోనికి తీసుకుపోతున్నాడు జనాలనని పెట్టిండు. ఆ కామెంట్ పెట్టిన మేధావి ఎవరో కానీ ఒకసారి బాగా రికార్డ్ చేసుకోప. ఆయన మన యూట్యూబ్ను ఫాలో అవుతున్నట్లున్నాడు, బాగా రికార్డ్ పెట్టుకో. రాబోయే 30 సంవత్సరాలలో ప్రపంచంలో పనులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. రాసి పెట్టుకోండి బాగా. ఇది ఇప్పుడు కాదు చెప్తున్న విషయం. ఆనాడు జగద్గురు అయినటువంటి బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో రాసిపోయిండు. ప్రపంచం యొక్క రూపురేఖలనన్నిటి ఆయన రాసిపెట్టిపోయిండు. అవి చాలా గూఢార్థంతో కొంచెం మార్మికంగా ఉన్నాయి కాబట్టి చాలామందికి అవి అర్థమై లేకుండవచ్చు గాక. నేను చెప్తున్న మాట కాదు ఇది. జగద్గురు అయినటువంటి బ్రహ్మంగారు ఆనాడే చెప్పిపోయిండు, భవిష్యత్తునే చెప్పిపోయిండు. భూమి అంతమయ్యే వరకు మానవుడు ఎలా ఉంటే మంచిది, భూమికి రావాల్సినటువంటి ముప్పు పెనుము పని చెప్పిపోయాడు. చూడండి, నాకు కామెంట్ పెట్టినటువంటి శ్రీనివాసరావుకి నేను చెప్తున్నాను, నేను చెప్పిన శని దీపం వలన ఆ రోజు కనుక ప్రతి ఒక్కరు శని దీపం వెలిగిస్తే ప్రతి దేవాలయం కలకలలాడిపోతుంది. ఆ దీపం పెట్టడానికి వినియోగించేటటువంటి ప్రతి వస్తువుకి ఆ కొనే సందర్భం లోపల 10 మందికి అన్నం పెడతారు ప్రతి ఒక్కరు కూడా. దీంట్లో అసలైన అర్థం ఏమిటంటే, జీవో జీవస్య జీవనం అన్నటువంటి వేద సూక్తి, ఋగ్వేదంలో చెప్పినటువంటి వేద ధర్మాన్ని మనం సాకారం చేసి చూపిస్తున్నాం. ప్రతి 10 మందికి అన్నం పెడుతున్నాం, మనం కూడా చల్లగా బతుకుతున్నాం. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్ప విలువ. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇటువంటి జీవన శైలి, జీవన విధానం ప్రపంచానికే ఆదర్శం కావాలని పోరాటం చేస్తున్నదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అంతే. ఈ విషయం మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎవరన్నా వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే అదొక పెద్ద
మతతత్వంతో కూడినది, మత పిచ్చి కలిగినదని కానీ అంటే చెప్పు తీసుకొని మూతి పండ్లు రాలగొట్టురు. చెప్పాలి వానికి. అవ్వపా, ఒకవేళ స్వతంత్రం రాకన్నా ముందు స్థాపింపబడ్డటువంటి ఈ యొక్క గొప్ప సంస్థ వాస్తవంగా సిచ్చులు పెట్టేదైతే ఈ మసీదులు ఎక్కడి వచ్చే? కాశీ విశ్వనాథుని సన్నిధిలో మసీదు ఎక్కడి వచ్చే? అయోధ్యలో మసీదు ఎక్కడి వచ్చే? ఇవన్నీ ఎక్కడి వచ్చినాయి? మా వాళ్ళు సమరసత భావం పాటించారు. ఈ దేశం మాకు ఇంకొక వేద సూక్తిని నేర్పింది. ఏమిటో తెలుసా? అతిథి దేవో భవ. ఎవరో వచ్చిండ్రు, అరే రానిపా, సరేనప్ప, వ్యాపారం అంటుంటారు కదా, గీ మూలకు బతుకుర్రి, గీ వ్యాపారం చేసుకొని గిట్లా ఉండ్రు అని మా వాళ్ళు చనువు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఇంతటి విషపురుగులై మమ్మల్ని కాటేసి పట్ట పగులే మమ్మల్ని ఇచ్చేస్తారని ఆనాడే తెలిసింటే ఏడబెట్టాలి ఆడ పెడుతుంటాం. కాబట్టి అటువంటి దుర్బుద్ధి మాతోన లేదు. ఇప్పటికి చెప్తాం. మొన్న హైదరాబాద్కు వచ్చారు మన సరసంఘ చాలక్ గారు, చెప్పారు మనమందరం సమరసత భావంతో ఉండాలి, మనమందరం కలిసిమెలిసి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలని చెప్పేసి మాలాంటి స్వామీజులకు మేమందరం వేదిక కింద కూర్చుంటే వారు జగద్గురువై పక్కన కూర్చొని మాకందరికి అనుగ్రహ భాషణం చేశారు. అంత గొప్పగా ఎవరని చెప్తారా? ఏ ముల్లా అని చెప్తాడా? ఏ మౌల్వీ అని చెప్తాడా? ఏ ఫాదర్ అని చెప్తాడా? ఎంతసేపు నేను చెప్తారు, మనమే ఉండాలి, మన దేవుడే ఉండాలి, మన బుక్కే ఉండాలి, మన గోడలే ఉండాలి, మనవే ఉండాలని చెప్తారు. మేము చెప్పిన మాటలా మేము ఎప్పుడు చెప్పాం? మీరు చల్లగా బతుకుర్రి, మేము చల్లగా బతుకుతాం. మీరు మీ ప్రార్థనా మందిరాలు కట్టుకోండి, మీ మసీదులు కట్టుకోండి, చర్చిలు కట్టుకోండి, మేము మా గుళ్ళు గోపురాలు కట్టుకుంటాం. కానీ ఉన్న పంచాయతీ అంటే ఏమిటి? వాస్తవంగా భారతదేశంలో ఉండేటటువంటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధి ఉంటే గుండె మీద చేసుకొని చెప్పమని, ప్రతి ప్రెస్ వాళ్ళను ముందు పెట్టుకొని ఒక వీడియో రికార్డ్ చేసి చెప్పమని, గుళ్ళ మీద మసీదులు ఉన్నాయా, మసీదుల మీద గుళ్ళు ఉన్నాయా చెప్పమని. ఎవరికైనా కలేజా ఉంటే, ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేయమని, ఒక స్టేట్మెంట్ ఇవ్వమని. మేము కష్టపడి కట్టుకున్నటువంటి మా గుళ్ళు గోపురాల మీరు కూల్చివేసి మా గుళ్ళ మీద మీరు కట్టుకున్నారు, మళ్ళీ మమ్మల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేటోళ్ళు అంటారు. ఇది ఎక్కడి న్యాయం? వెనకడికి పెద్ద మనుషులు ఒక మాట చెప్తారు, అత్తను కొట్టి కోడలు రచ్చకెక్కినదంట. అటువంటి దౌర్భాగ్యం మన సమాజంలో తాండవిస్తుంది, మహమ్మారి కన్నా భయంకరంగా తాండవిస్తుంది. వాటన్నిటిని రూపుమాపడానికే ఈనాడు పరాశ్రీ స్వామి కానీ, ఇంకొక స్వామి కానీ, ఇటువంటి కట్టరు హిందూ కార్యకర్తలు కానీ, ఇటువంటి పెద్దలు కానీ మీకోసమే పనిచేస్తున్నాం. మేము మా కోసం కాదు పనిచేసేది. ఒకవేళ మమ్మల్ని అందరినీ కనుక పనిచేయకుండా ఇంట్లో మూల కూర్చున్నామని చెప్తే భవిష్యత్తులో రెండు జరుగుతాయి. గాజులు లేని కాపురం చూస్తారు, నష్టన బొట్టు పెట్టకుండా, సిక్కెల్లో పూలు పెట్టకుండా, ఎవరంటారో అవన్నీ పోయిన వాళ్ళని ఏమంటారో ఇంకా మీరే నిర్ణయం చేసుకోండి. అటువంటి కాపురాలు మీ ఇళ్ళల్లో జరగాలనుకుంటే మమ్మల్ని అందరినీ గప్పుగుండమని చెప్పండి. వద్దొద్దొద్దొద్దు, ఆ పొద్దు మనకొద్దు, ఆ గతి మనకొద్దు. మేము మహాలక్ష్మిలాగుండి నా భర్తకు పిడికెడు కూడు పెడతామనుకుంటే మాలాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయాలి, చైతన్యంగా నిలబడాలి. ఇదే మేము కావాలనుకుంటున్నది, మీకోసమే, మా కోసమైతే ఏమీ కాదు. ఇంకా మన పెద్దలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి మీ అందరికి పెళ్ళం పిల్లలు ఆస్తులు మంచిగా భూములు ఉద్యోగాలను ఉంటావేమో, మాకైతే ఏమి గతి లేవు. ఏక్ నిరంజన్, వచ్చిన మోకరం పోత మోకరం, ఇంట్లో లేదు, ఇల్లాలు లేదు, దీపం లేదు, దిక్కు లేదు, ఎట్లొచ్చినాం అట్లే పోతాం. ఈ బట్టలు ఒకటి ఉండే పేమిన ఇవి ఉడిపితే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, అది మా జీవితం. అయినా మీకోసం మాట్లాడుతున్నామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, సమాజానికి ఎవడవసరం, ఎవరి పక్షాన మనం నిలబడాలి, ఎవరి వాక్కును గౌరవించాలి, ఎవరి చేత మనం ఆశీర్వాదం తీసుకోవాలి, ఎవరితోనో శుభం అనిపించుకుంటే మన మాయముంత ముక్క పోకుండా మన వంశావళి అంతా కూడా చల్లగా వర్ధిల్లుతుందో ఆలోచించి ఆశీర్వాదాలు కూడా తీసుకోండి. ఇది మీ అందరికీ చెప్తున్నటువంటి మాట. ఆలోచించి ఆశీర్వాదాలు తీసుకోండి. అర్థమైందా అనుకుంటే అందరికి అర్థమైందా? ఇంట్లో చేయగొడతారు, బయట పోయి డాన్స్ ఆడొస్తారు. ఇంట్లో చేయగొడతారు, బయట పోయి డాన్స్ ఆడొస్తారు. ఎట్లా, ఏ విధంగా? చూడండి, రాజకీయ నాయకులను ఉద్దేశించి మాత్రం ఈ విషయం నేను చెప్పట్లేదు. చివరి ఒకటే మాట చెప్తా. 2 నిమిషాలు అంటే 4 నిమిషాలు అయింది, నేను టైం లెక్క పెట్టుకుంటుండా, ఏమనుకోకండి. రాజకీయ నాయకుల కోసం ఈ విషయాలు నేను చెప్పట్లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చర్చికి పోవాలి, దర్గాకు పోవాలి, గుడికి పోవాలి. ఎందుకోసం అంటే అందరు ఓట్లు వేస్తేనే ఆయన గెలుస్తాడు కాబట్టి.
ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి, సర్పంచుల గురించి, ముఖ్యమంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి నేను మాట్లాడటం లేదు. నేను కేవలం మాట్లాడుతుంది నా సనాతన ధర్మం గురించి, నా వేద ధర్మం గురించి, నా గోమాత గురించి, భరతమాత గురించి, నా అస్తిత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమిటో తెలుసా? చూడండి, కొన్ని రోజుల్లో పీర్ల పండుగ వస్తుంది, మొహరం. ఎంతమంది తెలిసి చేతులు లేపుర్రి? లేపాలే. పీర్ల పండుగ ఎంతమంది తెలిసి చేతులు లేపురి? ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వచ్చేది పీర్ల పండుగ కాబట్టి, మొహరం పండుగ కాబట్టి, పీర్ల పండుగ అంటే చూడప్ప నిజం చెప్తుండా తుర్కోలు చేసుకునే పండుగ. ఓలే పోయి డప్పు కొట్టుకోకో, ఓలే పోయి అలా ఆడుకోకో, ఓలే పోయి ఉరుసులు చేసుకోకో, ఓలే పోయి మాలీజలు వంచుకోకో. మీరు మాత్రం బోరాదు. మీరు ఓకుర్రి స్వామి. తరతరాల నుండి మన పెద్ద మనుషులు నడుచుకున్నారు కదా స్వామి, సడన్గా బంద్ అయితే ఏమని అవుతుందేమో. సరే, ఒక మాట చెప్తా. మొహర్రం ప్రారంభమై మొహరం అయిపోయేంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హిందువులందరికీ ఒక మంచి సూచన. చూడండి, మన జగద్గురువులు ఉన్నారు, మన పూజ్యులు ఉన్నారు. ఎవరెవరు? రామానుజాచార్యుల వారు, శంకర భగవత్పాదుల వారు, మధ్వాచార్యుల వారు, బ్రహ్మంగారు, బసవేశ్వరుడు, ఇటువంటి జగద్గురువులు ఉన్నారు. వాళ్ళ పూజలు చేసుకోండి. ఆ 5 రోజుల, 6 రోజుల, 7 రోజుల వాళ్ళ పూజలు చేసుకోండి. సేమ్ ఈ 5 మంది ఫోటోలు ఒక తోన పెట్టి మంటపమేరి అందరు అలయాడురి, బొడ్డెమ్మలేరి, అందరూ పండగలు చేసుకోరి, ఉత్సవాలు చేసుకోరి. లే స్వామి, పీర్ల పండుగ అంటే ఇంత కళ్ళు, కోట్ర, సారా, జాతం, ఇంత చికెనో మటనో తింటాం కాదనుకుంటే, సరే ఇంకో పని చేయరి. ఊరుకు బొడ్రాయి ఉంటుంది కదా, బొడ్రాయి కాడికి ఓర్రి, అందరు ఇంటింటి నుండి ఒక కలుషం నీళ్ళు తీసుకుపోయి బొడ్రాయి మీద పోయిరి, ఇంటింటికి ఓ టెంకాయ కొట్టిరి, ఇంటింటికి ఓ దీపం పెట్టిరి, ఇంటింటికి 10 ఆటలు కోసుకొని తినుర్రి. మీకు కావాలంటే ఈ పండగ చేసుకోరి, కావాలంటే ఈ పండగ చేసుకోరి. పీర్లు కూర్చొని బాయిల పడేటంత వరకు ప్రతి హిందువు కూడా చేస్తే ఈ పూజలు చేయరి, చేస్తే ఈ పూజలు చేయరి. ఈ 2 కాదని కనుక ఇంకేదైనా చేసిండ్రు అనుకో బాగోదు. ఎందుకో తెలుసా? మీరు పాడేదంతా మా వేదం, మీరు పాటించేదంతా మా నియమాలు. బొట్టు పెట్టేది ధర్మం, మెట్టెలు వేసుకునేది ధర్మం, గాజులు వేసుకునేది ధర్మం, పుస్తి వేసుకునేది ధర్మం, అన్నీ చేసుకునేది ధర్మం. పాడేది మా పాట, డ్యాన్స్ ఆడేది ఇంకోరితోనో పోయి. మీకు సంబంధం లేని పంచాయతీలు ఇవన్నీ, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక ముందు మనం పీర్ల పండుగ చేసుకోవద్దు, మనకు సంబంధం లేదు. ఆనాడు పెద్దలు ఎందుకు చేసిండ్రంటే, అప్పటి వాళ్ళ పరిపాలన అట్లుండే. ఏముండే అంటే, ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి, కేసీఆర్ పటానికి మనం పాలాభిషేకం చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తాం. అది పార్టీ ధర్మం. అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అధికారంలో ఉండి మన వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి చెప్పారు, ఏయ్ మీ దేవుళ్ళని పక్కకెట్టు, మా బొందలకు పూజ చేయరా, మా బొందలకు పూజ చేయి, చేస్తావా సంపల్న బాంఛన్ చేస్తా 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 చేస్తా. గట్ల చేసిండ్రయ్యా తెలువక. అది మొగలాయిల కాలం, అక్షర జ్ఞానం లేని కాలం, ఇది కంప్యూటర్ కాలం. యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, సత్యం ఏంటో మీకు బోధపడుతుంది. మాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు మా పక్షాన ఉన్నాడు. మేము కంప్యూటర్ కాలంలో పుట్టినాం. ఆ కాలంలో పుట్టిన మాకు కూడా నామాలు పెట్టి పంపిస్తుంట్రి. మీరు తక్కైనోళ్ళు కాదు. ఇది కంప్యూటర్ కాలం, తెలిసి చూడుర్రి. ఎవడు సత్యం ఎవడు అసత్యం అనేది తెలుస్తుంది. ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోండి. నిరాహార యోగులు మన ధర్మంలో ఉన్నారు, మహాపతివ్రతలు మన ధర్మంలో ఉన్నారు, జ్ఞాననేత్రంతో భవిష్యత్తును చూసినటువంటి బ్రహ్మంగారు మన ధర్మంలో పుట్టిండయ్యా. ఇటువంటి వాళ్ళు మన ధర్మంలో ఉన్నారు. ఏమి తక్కువైంది మీకు? ఏమి కరువైంది మీకు? మీకు కోసుక తినీకే కావాలన్నా, కళ్ళు సారదాగానికే కావాలన్నా, బొడ్రాయికి పూజ చేయరు. పీర్లు కూర్చొని లేచే వరకు ప్రతి ఒక్కరు బొడ్రాయికి పూజ చేయలే. ఇంటింటి నుండి కలశం తీసుకుపోయి బొడ్రాయికి అభిషేకం చేయండి, ఇంటింటి నుండి దీపం తీసుకుపోయి పెట్టండి, ఇంటింటి నుండి కొబ్బరికాయ తీసుకొని పెట్టండి, ఇంటింటి నుండి ఆట తీసుకుపోయి కోసుకోండి. మీ బంధువు మిత్రులని, దాయాదులను అందరూ పిలుచుకొని దున్నగా పార్టీ చేసుకోండి. అంతే తప్ప ఇతరత్రై మనకు సంబంధం లేదు. వాళ్ళు మన దేవుళ్ళతోనికి రారు, వాళ్ళు మన దేవుళ్ళను పూజ చేయరు, మన శివలింగం పూజ చేయరు. మనం ప్రసాదం ఇస్తే తినరు, ఉల్టా మన దేవుళ్ళను సైతాన్లు అంటారు, దయ్యాలంటారు, మన రాళ్ళంట, రప్పలంట, ఓళ్ళు మాత్రమే దేవుళ్ళంట. అంటే ఓళ్ళు కరెక్ట్, మనం తప్ప? మనం ఎప్పుడు అనలేదే. ఓళ్ళు మనల్ని నేర్పుతున్నారు. ఇప్పుడు అన్నీ పనికిరాని కొడుకులారా నేర్చుకోర్రా అని మనకు నేర్పుతున్నారు. కాబట్టి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళని చక్కగా ఉండమని చెప్పు, మేము కూడా మంచిగానే ఉంటాం. ఇది మీరందరూ గమనించాలి.
మీరందరూ గమనించి నేను చెప్పిన పద్ధతిలో మీరందరూ నడుచుకోవాలి. నడుచుకుంటారా లేదు చెప్పండి, నడుచుకుంటారా లేదా? నడుచుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సేన్ల కాడు ఎవడన్నా ఇంత గెట్టు నడికితే పొయ్యి ఓని సంపేదాకినాం మనం. గింత గెట్టు నరికినోడు ఎవడో కాదు, మన పాలేవాడన్నా ఉంటాడు, మన అన్నదమ్ముడు ఆయన ఉంటాడు. అటువంటిది దేశాలనే నరుక్కుంటూ వస్తున్నారయ్యా, దేశాలను నరుక్కుంటూ వస్తున్నారు, మన అస్తిత్వాన్ని నరుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళకు మనం ఊడిగం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి మార్చుకోవాలని చెప్పి మీ అందరినీ మనసుపూర్తిగా మీ కడుపులో పుట్టిన బిడ్డలాగా వేడుకుంటున్నాను. దయచేసి నా మొరను ఆలకించండి. అందరికీ శుభాశీస్సులు. స్వస్తి. Yeah!